హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మినప బజ్జీలు అండి. ఏంటా అనుకుంటున్నారా? మినపపిండితో వేసిన బజ్జీలు. మనం శనగపిండి సోడా అని గ్యాస్ పట్టేస్తుందని ఇది అవుతాం కదా, అలా ఏమీ లేకుండా సోడా యూస్ చేయకుండా ఇట్లా మినప బజ్జీలను వేసుకుంటే ఎన్నన్నా చక్కగా తినేసేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, నా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా అంటే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మినపప్పును ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. మనం తీసుకునే బజ్జీ మిరపకాయలను బట్టి మినపగుళ్ళను నానబెట్టుకోండి. నేనైతే ఒక 10 బజ్జీ మిరపకాయలకు 1 కప్పు నానబెట్టుకున్నాను. చూడండి, ఇట్లాగా 2 అవర్స్ నానబెట్టుకోవాలి. నానిన తర్వాత మినపప్పు శుభ్రంగా వాష్ చేసుకొని పప్పు ఇలా ఓపెన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మినపప్పు అంతా కూడా మిక్సీ జార్లో తీసేసుకోవాలి. ఇప్పుడు మినపప్పులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఒక టీ గ్లాస్ అంతా. అంటే చూడండి, మినపప్పు అంతా కూడా మనం ప్రెస్ చేస్తే పప్పు మునిగేంత వరకు యాడ్ చేసుకోవాలి. అలాగని థిక్గాను కాకూడదు, అంటే గట్టిగాను కాకూడదు, పలచగాను కాకూడదు. చూడండి, ఇట్లాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా పొంగుతూ వస్తుంది కదా, ఇట్లా తీసుకోవాలి. చూడండి, ఈ ప్యాటర్న్లో ఉంటే బజ్జీకి సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిలో 1 స్పూను బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్టు, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిశ్రమాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం ఇందులో వంట సోడా యాడ్ చేయాల్సిన పని లేదు. వైట్గా వస్తాయని నేను కొంచెం పసుపు యాడ్ చేశాను. చూసారు కదా, ఈ పిండి మిశ్రమాన్ని అంతటినీ కూడా ఇలా గరిటెతో బాగా ఫ్లఫీగా వచ్చేటట్టు పిండి కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇట్లాగా పిండి అంతా కూడా బాగా మిక్స్ అయింది. ఇలా స్మూత్గా వస్తుంది కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఒక 2 నిమిషాలకి మొత్తం అంతా కూడా ఎలా పొంగినట్టు వచ్చిందో. ఇప్పుడు బజ్జీ మిరపకాయలని కట్ చేసేసుకుందాం. చూడండి, మిరపకాయలని కింద లాస్ట్లో ఉంటుంది కదా కార్నర్, దీన్ని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మిరపకాయకి బాగుంటుందండి చూడటానికి. చూడండి, మిరపకాయలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. పిండిలో ఇలా డబ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లాగా పిండి మిశ్రమం అంతా కూడా మిరపకాయకి బాగా పట్టేటట్టు అప్లై చేసుకోవాలి. శనగపిండి అయితే మనము తినే సోడా వేస్తాము, బాగా పొంగి మిరపకాయ చూడటానికి కూడా చాలా లావుగా వస్తుంది. కానీ మనం ఏమి తినే సోడా వేయకుండా ఇలా మినపపిండితో వేసుకుంటే ఎన్ని బజ్జీలు తిన్నా కూడా గ్యాస్ పెయిన్ అనేది రాదు, గ్యాస్ ట్రబుల్ లేకుండా ఉంటుంది. చూడటానికి కూడా చాలా బాగుంటుంది, నోరేరుస్తూ తినాలి అనిపిస్తుంది. అంత వేడిగా 1కి 4 ఎక్కువగా తిన్నా కూడా ప్రమాదం ఏం లేదు, చక్కగా తినేయచ్చు. మరి మిరపకాయ అది పెట్టుకున్న ఉల్లిపాయ బజ్జీలాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ బజ్జీని నేను ప్రస్తుతానికి ఇంతవరకు చూపించానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా చేసుకొని వేడివేడిగా తింటూ ఉంటే ఆహా, వర్షం పడుతున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు మెచ్చుకొని తీరాల్సిందే. ఇంక ఇలాగే చేయమంటారు శనగపిండి కంటే. నాకు ఎలా, మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.